ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొబైల్ ఫోన్ లేని పేదలకు వాటిని సమకూర్చే అంశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. డిజిటల్ లావాదేవీలు చేపట్టడానికి వీలుగా అందరికీ ఫోన్ సదుపాయం ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. పేదలకు వాటిని సమకూర్చే అంశంపై ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. డిసెంబర్ 1వ తేదీ కల్లా ప్రజలు ఆర్థిక లావాదేవీల్లో సమస్య లేకుండా చూడటమే తమ ముందన లక్ష్యంగా ఆయన బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు మొబైల్ బ్యాంకింగ్ లో తర్ఫీదు ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డిసెంబర్ నాటికి ఈ శిక్షణను పూర్తి చేయాలని, 5,000 మందికి శిక్షణ ఇస్తే వాళ్లు మిగిలిన వారికి శిక్షణ ఇస్తారని, మొబైల్ బ్యాంకింగ్ లో రాష్ట్ర డ్వాక్రా మహిళలు అందరికీ ఆదర్శం కావాలని, నగదు రహిత లావాదేవీల వైపు ప్రజల్ని ప్రోత్సహించాలన్నారు ముఖ్యమంత్రి. పెద్ద నోట్ల రద్దు, దాని తర్వాత పరిణామాల నేపథ్యంలో మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ లావాదేవీలు, డెబిట్, క్రెడిట్ కార్డులు వినియోగమే ప్రత్యామ్నాయ మార్గమని ముఖ్యమంత్రి వారికి వివరించారు. చలామణిలో 100 నోట్లు 16% ఉన్నాయని, 500 నోట్లు ఇంకా రాలేదన్నారు. 2000 నోటు వల్ల పేదలకు అంతగా ప్రయోజనం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. యోయో న్యూస్, హైదరాబాద్.